జనరల్ గా మాది ఏముంటది బడ్జెట్ మాది అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా గానీ బిజినెస్ రూల్స్ ప్రకారంగా గానీ బడ్జెట్ ప్రవేశపెడతాం మేము. బడ్జెట్ ప్రవేశపెట్టేది మీకు తెలుసు. ఈ చర్చోపచర్చలు అన్ని డిపార్ట్మెంట్స్ తోటి చర్చోపచర్చలు పెట్టిన తర్వాత క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టే విషయం మీకు తెలుసు. ఇవాళ బడ్జెట్ పెడుతున్నామంటే దానికన్నా ముందు రోజు అదే రోజు క్యాబినెట్ అప్రూవ్ తీసుకొని పెడతాం. ఇవాళ ఆ క్యాబినెట్ లో ఆమోదం పొంది అసెంబ్లీ ఓటింగ్ లో గెలిచిన తర్వాత నెగ్గిన తర్వాత ఇలా ఇరిగేషన్ శాఖకు 10,000 కోట్లు ఉన్నాయనుకోండి. ఆ 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బుని అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ డబ్బుని అక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా ఆస్పెక్ట్స్ కానీ అవి స్క్రూటిన్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ కూడా ఆడిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మాకు బిల్లులు పంపిస్తే మేము క్లియర్ చేస్తారు. అది కూడా ఆర్థిక శాఖలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ చేస్తారు తప్ప దానికి మంత్రి దగ్గర రావక్కర్లేదు. ఎప్పుడు వస్తుంది మంత్రి దగ్గరికి? ఒకవేళ మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ఎక్స్ట్రా ఖర్చు అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ ఆమోదం పొందాల్సిన అక్కడ ఉంది కాబట్టి రీఅప్రాప్రియేట్ చేసుకోవాల్సి అక్కడ ఉంది కాబట్టి అప్పుడు మళ్ళీ మా దగ్గరకు వస్తుంది. అప్పుడు మేము కూడా నేరుగా పాస్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి క్యాబినెట్ అప్రూవ్ తీసుకొని మళ్ళీ అసెంబ్లీలో రీఅప్రోప్రియేట్ చేసుకోవాల్సి అక్కడ ఉంటుంది. ఇంత ప్రొసీజర్ ఉంటుంది. దానికి అవగాహన లేకుండా ఈటల గారు ఇచ్చేసింది అనేటువంటి మాట మాట్లాడితే నవ్వన్నా ఎడవన్నా తెలుస్తలేదు వాళ్ళ దద్దమ్మ మాటలు చూస్తుంటే. రెండవది ఏంటంటే ఇక్కడ భరత్ గారు వాళ్ళు అనుకోండి పచ్చ కామెర్లోనికి లోకమంతా పచ్చగన్నట్టుగా ఇవాళలాగా ఇప్పుడు ఆర్థిక మంత్రి కుటుంబ సభ్యులు అందరు ఇన్వాల్వ్ అయ్యి 10% డబ్బులు ఇస్తేనే 6 నెలలు ఆగితేనే బిల్లు ఇచ్చే రోజులు కావవి. అప్పుడు 2014 నుంచి 2018 వరకు నేను ఆర్థిక మంత్రి కూడా మాకు తెలియదు ఈ కమిషన్ అంటే ఏందో, కమిషన్ తీసుకొని బిల్లు ఇచ్చే సిస్టమ్ తెలియదు. కాబట్టి ఇవాళ నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఏ ఒక్క కాంట్రాక్టర్ అన్నా ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏ ఒక్క కాంట్రాక్టర్ అన్నా వచ్చి ఈటల గారు మీకు మాకు బిల్లు ఇవ్వండి మీకు ఇంత కమిషన్ ఇస్తామనే రోజు కాదప్పుడు. ఇవన్నీ కూడా. రెండవది, ఒకవేళ బడ్జెట్ లో ఈ అమౌంట్ సరిపోకపోతే బడ్జెట్ లో ఈ ఎక్స్పెండిచర్ మీట్ కాకపోతే దాంట్లో భాగంగానే ఎస్పీ ఒకటి క్రియేట్ చేసినాం. మేము స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసినాం. కాళేశ్వరం కార్పొరేషన్ క్రియేట్ చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ కి ఆర్థిక శాఖతో సంబంధం లేకుండా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చైర్మన్ ఉన్నారు. వాళ్లే ప్రణాళిక రచించుకొని వాళ్లే రుణాలు తీసుకున్నారు. రుణాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఎక్కడ ఉంది కాబట్టి తీసుకున్న కార్పొరేషన్ మన లోన్ ఎట్లా పే చేస్తుందో తెలియాలి కాబట్టి వాళ్లే ఇచ్చినారు. మేము ఇట్లా ఈ డ్రింకింగ్ వాటర్ అమ్ముకుంటే గింత వస్తుంది, ఇరిగేషన్ ద్వారా గింత వస్తుంది, ఇండస్ట్రీస్ సప్లై అయితే ఇంత వస్తుంది, మాకు సంవత్సరానికి ఇంత వస్తుందని చెప్పి వాళ్ళు ప్రొజెక్ట్ చేసినారు. అట్లా వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు, అట్లా వాళ్ళు ఖర్చు పెట్టుకుని తప్ప దానికి ఈటల సంబంధం ఏందో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. నవ్వుకుంటాను ఇప్పుడు దాన్ని చూసి. ఇవాళ నన్ను కూడా ఈ కమిషన్ హలో చెప్పండి సార్. ఇప్పుడు కమిషన్ కూడా చాలా సార్లు అడగాలని చెప్పి ప్రయత్నం చేసినారు. కానీ వారు ఎందుకో నేను చెప్పిన తర్వాత అసలు ఆ ప్లానింగ్ గానీ డిజైనింగ్ గానీ క్వాంటిటీస్ గానీ క్వాలిటీస్ గానీ లేకపోతే ఇతరత్ర గానీ మాకేం సంబంధం ఉండదండి. ఇప్పుడు ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళు చేసుకోవాల్సిన అంశం కదా. నీళ్ళు ఎన్ని పెట్టుకోవాలి, ఎన్ని స్టాక్ పెట్టుకోవాలి, ఎన్ని రోజులు పెట్టుకోవాలి, దాని డిశ్చార్జ్ ఎంత, దాని డెప్త్ ఎంత, మాకేం సంబంధం ఉంటుందండి? తర్వాత ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలని కూడా ఈటల సంబంధం ఉంటుందా? ప్రాజెక్టుకి ఎక్కడ కట్టాలని ఇరిగేషన్ ఇంజనీర్లు సూచన చేస్తే దానికి అన్ని రకాల పర్మిషన్ వచ్చిన తర్వాత అది కూడా మాకు పంపిస్తారు. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే అయితే తప్ప లేకపోతే కాదు. భరత్ గారు మీరు ఇంతకుముందు ఒక మంచి మాట చెప్పారు. ఏ ఒక్క చిన్న అంశం కూడా కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు క్యాబినెట్ ఆమోదం పొందకుండా చేరండి. ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ లేకపోతే సీతారామ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ కానీ లేదా గొర్రెల స్కీమ్ కానీ ఇంకొక స్కీమ్ కానీ క్యాబినెట్ లో అప్రూవ్ కాకుండా డిసిషన్ తీసుకోరాదు, అమలు చేయరాదు. ఆ సోయి కూడా వాళ్ళకి కనబడతలేదు వాళ్ళకి. ఇక్కడ ఒకటి ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఒక్క